హైదరాబాద్ గచ్చిబౌలిలో కాల్పులు కలకలం రేపాయి. పోలీసులపై కాల్పులు జరిపాడు దొంగ. పబ్బుకు వెళ్లిన దొంగను పట్టుకునేందుకు పోలీసులు యత్నించడంతో 2 రౌండ్ల కాల్పులు జరిపాడు దొంగ. కాల్పుల్లో కానిస్టేబుల్ వెంకటరెడ్డి, బౌన్సర్కు గాయాలయ్యాయి. కాల్పులు జరిపిన దుండగుడు బత్తుల ప్రభాకర్ గా గుర్తించారు. రాత్రి వేళల్లో దొంగతనాలు చేస్తున్న ప్రభాకర్ పబ్బుకు వస్తున్నాడు అన్న సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. అయితే దుండగుడిని పోలీసులు పట్టుకునేందుకు యత్నించగా 2 సార్లు కాల్పులు జరిపాడు. కానిస్టేబుల్ కారులో నుంచి బుల్లెట్ దూసుకెళ్లినా పోలీసులు వెనక్కి తగ్గకుండా బత్తుల ప్రభాకర్ ను అదుపులోకి తీసుకున్నారు. ఇక ప్రభాకర్ వద్ద నుంచి 2 గన్లను పోలీసులు రికవరీ చేశారు. फर्स्ट एड मंगाओ ना, उनको लगा दो। फर्स्ट एड मंगाओ, पहले पानी दो। फर्स्ट एड मंगाओ, नीचे चलो। नहीं छोड़ना, नहीं फर्स्ट एड मंगाओ ना, उनको लगा दो। फर्स्ट एड मंगाओ, पहले पानी दो। फर्स्ट एड मंगाओ, नीचे चलो। नहीं छोड़ना, మనకు బత్తుల ప్రభాకర్ అనేవాడి గురించి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. దానికి మన సిసిఎస్ టీమ్ ఇమీడియట్ గా అక్కడ వెళ్ళడం జరిగింది, ప్రిజం పబ్ దగ్గర. అలాగే అతన్ని గుర్తించి ఇమీడియట్ అతన్ని పట్టుకోవడం జరిగింది. ఈ పట్టుకోవడం క్రమంలో అతను ఇమీడియట్ అతని దగ్గర ఉన్న ఫైరాంతో మన టీం మీదే కాల్చింది చంపాలని. అక్కడ మన వెంకటరెడ్డి అని హెడ్ కానిస్టేబుల్ కి గాయాలు తగిలాయి. ఇమీడియట్ అతనికి షిఫ్ట్ చేయడం జరిగింది హాస్పిటల్లో. అతని లెఫ్ట్ ఫుట్ కి ఒకటి పెల్లెట్ తగిలి ఇంజురీ అయింది. ఈజ్ అవుట్ ఆఫ్ డేంజర్ నౌ, ఈజ్ టేకింగ్ ట్రీట్మెంట్. అలాగే ఈ బత్తుల ప్రభాకర్ అని ఎవరున్నా అతన్ని అప్రహెండ్ చేయడం జరిగింది. అతని మీదే దాదాపు ఒక 80 నుంచి 70 వరకు కేసెస్లు ఉన్నాయి మన తెలంగాణ అండ్ ఆంధ్ర 2 రాష్ట్రంలో. ఇతను HB/night అలాగే ఈ రాబరీ కేసెస్లో ఇన్వాల్వ్ ఉన్నాడు. దగ్గర వెపన్స్ ఇంతవరకు మా ఇన్వెస్టిగేషన్స్లో అతని దగ్గర ఉన్నదని తెలియదు. బట్ మనం బేసిక్గా అతని దగ్గర లేదనుకుని అతని దగ్గరికి వెళ్ళాము, తర్వాత తెలిసింది. బై దెన్ మా టీం కూడా అక్కడ రీచ్ అయింది. ఇతను చిత్తూరు జిల్లాకి చెందినవాడు. ఇక్కడ హైదరాబాద్ చుట్టూ ప్రదేశంలో సైబరాబాద్, రాచకొండ చుట్టూ ప్రదేశ్ ఈ 3 కమిషనరేట్లో దాదాపు 16 కేసెస్లో ఇన్వాల్వ్ ఉన్నాడు. సో అతను అదుపులోకి తీసుకున్నాక అతని దగ్గర 2 వెపన్స్ అండ్ 23 రౌండ్స్ సీజ్ చేయడం జరిగింది. దీంట్లో 2 రౌండ్స్ మన మీదే అంటే పోలీస్ టీం మీదే కాల్చారు. 2 కంట్రీ మేడ్ వెపన్స్ along with 23 rounds. 2 rounds he has used on against us. పప్పు లోపల వెళ్ళలేదు, అతను బయట ఉన్నాడు. సో బయట అక్కడ మన వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చాగానే అతను ఇంకా లోపల వెళ్ళకుండా బయటనే ఉన్నాడు. మా వాళ్ళు అక్కడి వరకు వెళ్ళి అక్కడ పట్టుకోవడం జరిగింది.